హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ పకోడీ. చికెన్ పకోడీని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక పావు కేజీ చికెన్ తీసుకొని వాటిని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసి కడిగాం కాబట్టి ఉప్పు పసుపు సరిపడా చూసి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసి దానిలోకి కొంచెం నిమ్మరసం తీసుకోవాలి. మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని 1 గంట నుండి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా హీట్ అయిన ఆయిల్లో వేసేసుకుంటే మంచిగా ఎర్రగా వేగిపోతాయి. మనం గంట పెట్టి తిప్పకూడదు. ఒక అట్ల కాడ లాంటిది తీసుకొని నార్మల్గా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అలా అప్పుడే ఫ్రై అవుతాయి మంచిగా ముక్కలు అనేవి. చూసారుగా బ్రౌనిష్ కలర్లో ఎంత మంచిగా పకోడీ వేగినట్టు అయిపోయాయి. ఇప్పుడు వాటిని ఒక గరిటె పెట్టి పక్కకి తీసుకోవాలి. అదే ఆయిల్లోకి ఒక 2 పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు చిట్పట్లు ఆడిపియాలి. ఫ్రై చేసుకున్న చికెన్ పకోడీని అండ్ పచ్చిమిర్చి కరివేపాకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అంతే, సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.